So, Andariki Namaskaram. Welcome to Prashant English Academy. And how are you all? I hope all of you are doing great. And thank you so much for this supporting me and encouraging me so much to make some more videos and to share my knowledge with all of you right now. And మనకు ఆల్రెడీ తెలుసు దట్ లాస్ట్ టైం till yesterday we have been discussing about present perfect tense వరకు నేర్చుకున్నాం అనమాట. అంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ నుంచి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి అనేసి మొత్తం నేర్చుకున్నాము. బట్ నౌ ద నెక్స్ట్ టాపిక్ దట్ ఐమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ ఇస్ అబౌట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ద నెక్స్ట్ టాపిక్ దట్ ఐమ్ గోయింగ్ టు షేర్ విత్ present perfect continuous tense. Present perfect continuous tense. So what is this present perfect continuous tense that we are going to discuss about? Sir, ఒక పని బాగా చూడండి, ఒక పని పాస్ట్ లో మొదలయ్యి, ఎప్పుడు మొదలైంది? అది పాస్ట్ లో మొదలయ్యి ఇంకా అది ప్రెసెంట్ లో కంటిన్యూ అవుతూ ఉంటే, ఇంకా అది కంటిన్యూస్ అవుతా ఉంటే దాన్ని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడచ్చు. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను నేను గత గత 5 మంత్స్ నుంచి, అంటే 5 నెలల నుండి, గత 5 మంత్స్ నుంచి నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను. వీడియోస్ వీడియోస్ తీస్తూ ఉన్నాను అంటే చేస్తూ ఉన్నాను అనొచ్చు. సో ఇక్కడ చూడండి మనం ఒకసారి, నేను 5 మంత్స్ నుంచి, అంటే నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్న యాక్షన్ 5 మంత్స్ బ్యాక్, అంటే ఇట్ ఈస్ పాస్ట్ కదా, అంటే చేస్తూ ఉన్నాను, ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను అంటే ఇంకా కంటిన్యూస్, అంటే ఇది ప్రెసెంట్ కదా. సో బాగా గమనించండి ఒకసారి. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక యాక్షన్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్, అంటే పాస్ట్ లో మొదలయ్యి ఇంకా మనకి ప్రెసెంట్ టెన్స్ లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. సేమ్ అదే విధంగా నేను 5 years నుంచి నేను స్కూల్కి వస్తూనే ఉన్నాను. 5 years నుంచి నేను స్కూల్కి వస్తూనే ఉన్నాను. నేను 3 years నుంచి, సార్ 3 years నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసిన యాక్షన్ 3 years బ్యాక్, అండ్ స్టిల్ దట్ యాక్షన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ నౌ. అంటే 3 years నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను. సో నేను మార్నింగ్ నుంచి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. నేను మార్నింగ్ నుంచి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఎప్పుడు యాక్షన్ చేస్తాం? మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా అది యాక్షన్ జరుగుతూ ఉంది. That is what in this cases with that we can definitely use this present perfect continuous tense. Examples చూడండి ఒకసారి. Examples చూస్తే I have been learning English. I have been learning English for 2 years. బాగా చూడండి ఒకసారి, నేను 2 years నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను. నేను మార్నింగ్ నుంచి ఆడుతున్నాను. I have been playing since morning. నేను గత 10 years నుంచి ఈ ఆఫీస్ లో పని చేస్తూనే ఉన్నాను. దట్ మీన్స్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 10 years. అండ్ నేను 2000 నుంచి నేను చదువుతూనే ఉన్నాను. అంటే ఐ హ్యావ్ బీన్ స్టడింగ్ సిన్స్ 2000. ఈ యొక్క సందర్భంలో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడచ్చు. నౌ నెక్స్ట్ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ వెరీ ఎక్స్క్లూజివ్లీ about the present perfect continuous tense with a lot of examples. Let us focus on that. Thank you.